హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనమైతే పీసీలో సీ డ్రైవ్ అయితే ఇలా క్లీన్ చేయాలనేది నేనైతే వీడియోని అయితే చెప్తా. నేను చెప్పిన ఈ స్టెప్స్ అయితే మీరైతే ఫాలో కావండి. ఫాలో అయితే మాత్రం మీ సీ డ్రైవ్ అయితే మీరైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు. మరి మీ సీ డ్రైవ్ లో ఎంత వేస్టేజ్ ఉన్నదో అంత క్లీన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో అయితే నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాం. మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయితే కానీ మరి మన పీసీ స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. ఇంకా మనం అయితే ఇప్పుడైతే మన పీసీ స్క్రీన్ లోకి అయితే వచ్చేసినాం. విండో మీద నొక్కి మనం అయితే రన్ అయితే నొక్కేసాలి. రన్ నొక్కుడుతోటే ఓకేనైతే నొక్కేసాలి. మనకైతే ఇక్కడైతే సెర్చ్ చేసింది నేను సెర్చ్ చేసింది మీద అయితే ప్రీఫిజ్ అని సెర్చ్ చేసి ఓకేనైతే నొక్కండి. మరి ఓకే నొక్కుడుతోటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది మనకైతే. మరి ఇక్కడ అవుపించే ఫైల్స్ అని మనమైతే కంట్రోల్+ చేయొత్తి అన్న అయితే ఆల్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకొని డిలీట్ అయితే నొక్కేసాలి. మిగిలిన అయితే స్కిప్ అయితే కొట్టండి. మరి కొన్ని డిలీట్ అయితే కావు, కొన్ని స్కిప్ అయితే స్కిప్ అయినవి మాత్రం అట్లనే వేసి పెట్టండి మనకైతే. మరి నెక్స్ట్ అయితే మనం అయితే మొత్తం క్లోజ్ చేసి అయితే బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మళ్ళీ విండో అయితే వస్తాలి. మళ్ళీ రన్ అయితే క్లిక్ అయితే చేయాలి. మనకైతే ఇక్కడైతే మనమైతే వేరేనైతే టైప్ అయితే చేయాలి. మరి చిన్నదైతే ట్యాంప్ అని సెర్చ్ అయితే చేయాలి. మరి TAMP అని సెర్చ్ అయితే చేయాలి. మనకి ట్యాంప్ అని సెర్చ్ చేసి మనకైతే ఓకేనైతే నొక్కోవాలి. ఓకే నొక్కితే మనకు మళ్ళీ కొన్ని ఫైల్స్ అయితే వచ్చేసి వీటిని కూడా మనమైతే డిలీట్ అయితే చేసేయాలి. మరి చిన్ననైతే కంట్రోల్+ అయితే అన్ని క్లిక్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవాలి. కొన్ని అయితే డిలీట్ అయితే కావు, వాటిని కూడా ఒకసారి అయితే డిలీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మరి అవి డిలీట్ అయితే కావు, స్కిప్ అయితే నొక్కేసాలి. అవి ఎందుకు డిలీట్ కావో నాకు కూడా తెలియదు. మరి నెక్స్ట్ అయితే మళ్ళీ మనమైతే విండోని అయితే నొక్కాలి. మళ్ళీ రన్ అయితే నొక్కి మళ్ళీ సెర్చ్ అయితే చేయాలి. మనమైతే ఈసారి పర్సెంట్ అయితే పెట్టాలి. ఫస్ట్ పర్సెంట్ పెట్టి మళ్ళీ ట్యాంప్ అని పెట్టి మళ్ళీ పర్సెంట్ అయితే ఇవ్వాలి. మనమైతే పర్సెంట్ అయితే పడతలేదు, 5 అయితే పడ్డది. మనమైతే మళ్ళీ పర్సెంట్ అయితే ఇచ్చి పర్సెంట్ మళ్ళీ అయితే క్లిక్ అయితే చేసుకొని మనమైతే ఓకేనని తొత్తుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఫైల్స్ అయితే వస్తాయి మనకైతే. ఇవన్నీ ఫైల్స్ అయితే మనమైతే మళ్ళీనైతే డిలీట్ అయితే చేసుకోవాలి. మరి అన్నీ అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. మరి మనమైతే ఇక్కడ ఉన్నాయి అవన్నీ ఓపించేసి అంటే అన్నీ అయితే డిలీట్ అయితే చేసేసిన, కొన్ని అయితే డిలీట్ కావు, అవి అయితే స్కిప్ అయితే చేసుకోవాలి. మనమైతే మరి స్కిప్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే టిక్ మార్క్ ఉన్నదా, టిక్ మార్క్ అయితే పెట్టి స్కిప్ అయితే నొక్కండి. కొన్ని ట్రై అయ్యాను కూడా ట్రై చేసిన మరి డిలీట్ అవుతుందో కాదు అని, కాకపోతే ఆ టిక్ పెట్టి మనమైతే స్కిప్ అయితే నొక్కేసి అలా అయితే డిలీట్ అయితే కావు మనకైతే. మరి స్కిప్ అయితే నొక్కేసి అయితే క్లోజ్ చేయండి. మళ్ళీ మనమైతే సీ డ్రైవ్కి అయితే రావాలి. మరి మనమైతే ప్రాపర్టీస్లోకి అయితే వెళ్ళాలి. కిందనైతే ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి టూల్స్ అని ఇక్కడ అయితే ఒక ఆప్షన్ అవుపిస్తాను కదా, టూల్స్కి అయితే వెళ్ళి కిందనైతే ఆప్టిమైజ్ అయితే ఉన్నది కదా, ఆప్టిమైజ్లోకి వెళ్ళి సీ డ్రైవ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనమైతే సెలెక్ట్ చేసుకొని మనమైతే ఆప్టిమైజ్ అయితే నొక్కాలి. మరి ఆప్టిమైజ్ అయితే అయిపోతుంది. మన సీ డ్రైవ్ అయితే కొంచెం మంచిగా ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. కొంచెం పీసీ అయితే స్మూత్గా రన్ అయ్యేటట్టు అయితే చేస్తుంది, అది ఆప్టిమైజ్ చేస్తే. మరి మనమైతే ఇప్పుడైతే మళ్ళీ మనమైతే సీ డ్రైవ్లోకి అయితే వెళ్ళాలి. మరి సీ డ్రైవ్ అయితే క్లిక్ అయితే చేయండి. మరి విండోస్ అయితే ఉంటుంది కిందనైతే, విండోస్ అయితే ఆఫీసాం కదా, విండోస్లోకి అయితే వచ్చేసేయాలి. మరి కిందికి అయితే వెళ్ళాలి. మనమైతే ఎస్తో లెటర్ అవుతుంది కదా, తోటి స్టార్ట్ అయ్యే లెటర్స్ దగ్గరికి అయితే రావాలి. మనమైతే వర్డ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే సాఫ్ట్వేర్ డిఫార్మేషన్ ఉన్నది, దాంట్లోకి అయితే రావాలి. మరి మనమైతే డిస్ట్రిబ్యూషన్ అని ఉన్నది, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్లోకి అయితే వచ్చేసి ఎక్కడున్న ఫైల్స్ కూడా మనమైతే డిలీట్ అయితే చేసుకోవాలి. మరి డిలీట్ చేసేసుకున్న తర్వాత మొత్తం అయితే డిలీట్ చేసుకోవాలి, ఏమైతే మిగిలించకూడదు అన్నైతే డిలీట్ అయితే అయిపోయినాయి. మరి అలానైతే అవి ఏం పనికిరావు మనకైతే ఫైల్స్ అయితే. మీకు ఏమైనా పనికి వచ్చేది ఉంటే డిలీట్ అయితే చేయకండి. మరి మీరైతే దాని తర్వాత నెక్స్ట్ అయితే మనమైతే ఈ సెట్టింగ్స్లోకి వచ్చి యాప్స్లోకి అయితే వెళ్ళాలి. యాప్స్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి నేమ్ కాడ సైజ్ అయితే ఉన్నది కదా, సైజ్ అయితే క్లిక్ చేసుకొని మన దాంట్లో ఎక్కువ సైజ్ ఏవి ఉన్నాయి అప్లికేషన్స్ అయితే అవి అయితే మీకు అవసరం లేదనుకుంటే మీరైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఆప్షన్స్ అయితే ట్రై అయితే చేసేది ఉండే మీ సీ డ్రైవ్ అయితే క్లీన్ అయితే అవుతుంది. మరి పక్క క్లీన్ అయితే అవుతుంది. మరి ఈ వీడియో నచ్చే లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్. నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్.